హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ లక్ష్మీ శైలజ ఛానల్. ఈరోజు మనం బొబ్బర్లతో వడలు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా బొబ్బర్లని నానబెట్టుకోవాలి. 2-3 గంటలు నానబెట్టుకుంటే చాలండి, ఎక్కువ నానబెట్టుకోవద్దు. నానిపోయిన తర్వాత అంతా కలిపి మిక్సీ వేసుకోవాలండి. మరీ లూజ్గా వేసుకోకూడదు, మరీ పలుచగా వేసుకోకూడదు. వడలకి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర, 2 ఉల్లిపాయల గడ్డలు వేసుకొని జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే పప్పులు కాబట్టి కొంచెం గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా డైజెషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి జీలకర్ర మంచిదండి మనకు కూడా. అందుకని వేసుకొని అన్నీ చక్కగా కలుపుకోవాలండి. గారెలకి ఎలా వేసుకుంటామో అట్లాగా. మరీ లూజ్గా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది, గట్టిగా ఉంటే మనకు తినడానికి గట్టిగా ఉంటాయండి. మోస్తరుగా రుబ్బుకోవాలి మనం. రుబ్బిన తర్వాత బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా కాగిన తర్వాత గారెలాగా మనం చేసుకొని వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోవాలండి, ఆయిల్ చేయి మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. మనకి ఎటు అలవాటు ఉంటుంది కాబట్టి పర్వాలేదు, అంత జాగ్రత్తగా వేసుకోవాలి. చేత్తోనే వేసుకోవచ్చు, లేదంటే అరిటాకు మీదనే వేసుకోవచ్చు, లేదంటే పాల ప్యాకెట్ పాలు వంపేసి వాష్ చేసుకొని దాని మీద వేస్తాం కదండి పండగలకి, అలా అన్నా వేసుకోవచ్చు. ఎలా వేసినా చక్కగా వస్తాయండి, బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లోపల ఉడకదు, పైన మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అన్నీ వేయించుకోవాలండి. చక్కగా స్మూత్గా కలుపుకోవాలి. బొబ్బర్లు చక్కగా వస్తాయి, బాగుంటాయి, రుచిగా కూడా ఉంటాయండి. అంతా వేగిన తర్వాత చిన్నగా ఒకటి తీసుకొని మనం తీర్చుకోవాలి. చూసారు కదండి, ఎర్రగా అయిపోయినాయి. మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా బాగుంటాయండి, రుచిగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. చూసారండి ఎంత బాగున్నాయో. లోపల మెత్తగా, బయట క్రిస్పీగా ఉంటాయండి. మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. అందరికీ నమస్కారం అండి. బాయ్ బాయ్.